పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ వినూత్నంగా నిరసన తెలిపారు. గులకరాళ్లను డబ్బాలో వేసి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించారు. గులకరాళ్లు అమ్మబడును అంటూ వైసీపీ డ్రామాలను ప్రజలకు వివరించారు. గులకరాయి డ్రామా చూసే ప్రజలు సీఎం జగన్ ను చూసి నవ్వుకుంటున్నారని వర్మ ఎద్దేవా చేశారు. సజ్జల సలహా విని జగన్ దాడి చేయించుకున్నారని ఆరోపించారు. సీఎంపై దాడి జరిగితే ఇప్పటికే చర్యలు తీసుకోలేదని, చర్యలు తీసుకుంటే కోడికత్తి డ్రామా టైప్ లో రివర్స్ అవుతుందని వైసీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. ఇవాళ గులకరాయి, రేపు ఇసుకతో సీఎం జగన్ కొట్టించుకుంటే ఇంకా గట్టిగా గాయాలవుతాయంటూ వర్మ సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉట్టిట్టి దాడులు చేయాలంటే గులకరాళ్ళు అమ్మబన్ను ఏంటంటే ఎవడన్నా నవ్వుతాడు. దండలో రాయి పెట్టించుకుని ఆ కోడికత్తిలో గీత గీయించేసుకుని ఐసీయూలో పెట్టుకోవడం, డాక్టర్ల ఫోటోలు. ఈ గులకరాయిలతో ఎవరు చచ్చిపోతారా? గులకరాయి ఇంత తేలిగ్గా ఉన్న రాయి కిలోమీటర్ నుంచి వెళ్ళి తగులుతుందా? ఎవరికైనా అర్థం అవుదా? అంటే మళ్లీ దొంగ నాటకం ఓడిపోతున్నాం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అర్థమైంది. 25-30 సీట్లు మించి రావని. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి తోటి ఆట ఆడుతా ఉన్నారు ప్రజలతోటి. గులకరాయి తగిలేస్తే ప్రజలు బెంగట్టుకుని ఊర్లో ఆత్మహత్యలు చేసుకుంటారు మన గురించి అని చెప్పి అందరూ నవ్వుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పిఠాపురాన్ని అయితే నవ్వులే. మేము వెళ్తుంటే గులకరాయి అంటున్నారు. ఇదిగో గులకరాయి నాకు ఎవరో కార్యకర్త ఇచ్చాడు, గులకరాలు ఇవ్వండి. నేనేమన్నానంటే మీ మీద అన్ని కూడా ఫ్యాబ్రికేటెడ్ దాడులు. మీరు ముందుగా మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా డైరెక్షన్ లో ఊహించుకుని ట్రైల్ వేసుకుని రిహార్సల్ వేసుకుని మీరు స్టార్ట్ చేశారు. ఇంతమంది పోలీసు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది డీజీలు, ఇంతమంది ఉన్నారు. అందరూ ఏమైపోయారండి? అయినా ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే ఎంతసేపు పెట్టండి చర్యలు తీసుకోపోవడం? ఆ టీంని పక్క పెట్టి కొత్త వాళ్ళతో ఎంక్వైరీ చేయించచ్చు కదా. గులకరాయిలతో దాడి అండి ముఖ్యమంత్రి మీద. గులకరాయిలతో దాడి అండి ముఖ్యమంత్రి మీద.